విన్ కాబోతున్నారు. 100% నిఖిల్ గెలుస్తాడని అనుకుంటున్నా భయ్య. నిఖిల్ గెలిస్తే బాగుంటుంది. గౌతమ్ గారికి కూడా ఫ్యూచర్ ఉంది, మంచి సినిమా యాక్టర్ రాబోతున్నారు, అంటే హీరోగా మంచి ఒక నటుడు రాబోతున్నారు బిగ్ బాస్ సీజన్ వల్ల గౌతమ్ అనేది కూడా నా అభిప్రాయం భయ్య. అంటే చాలా సోషల్ మీడియాలో బాగా గౌతమ్ని హైప్ చేస్తున్నారు. అవునవును, అంటే తెలుగు వాడని, అది కాకుండా అంత హైప్ అతను సినిమాకి తీసుకొని వస్తే అతనికి కూడా బెనిఫిట్ కదా. అతను సగం కప్పు గెలిచినట్టు, ఎందుకంటే తను అనుకున్న గోల్ సాధించాడు. నెక్స్ట్ అతను సోలో బ్యాండ్ సినిమాని చాలామంది ఆదరిస్తే బిగ్ బాస్లో ఆదరించినట్టే గౌతమ్ గారు చాలా హ్యాపీ అవుతారు. ఈసారికి నిఖిల్ విన్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. సో నిఖిల్ కప్ ఇస్తే ఏమన్నా రచ్చ జరిగే అవకాశాలు ఏమన్నా తెలుగు కన్నడ గొడవలో? ఇప్పుడు ఏమి లేవు, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిమాణాల దృష్ట్యా బిగ్ బాస్ సీజన్ 8 అనేది ఎక్కడ మొత్తం సెక్యూరిటీతోనే నడుస్తుంది అనుకో. ఎందుకంటే పోయినసారి కూడా రైతు బిడ్డ గెలవడంతో అద్దాలు అని పగలగొట్టారు కదా, కొంచెం ఎక్కడో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ జాగ్రత్తల గురించే ఇప్పుడు రచ్చ జరుగుతుంది కాబట్టి హైదరాబాద్లో. నిఖిల్కి వస్తే తెలుగు వాళ్ళు కొంచెం ఆపోజిట్గా ఉంటారు బిగ్ బాస్ అని చెప్పేసి ఏముండరు భయ్య, ఎందుకంటే తెలుగు అని ఈరోజు ఎవరైనా అనుకొని ఉంటే మన అల్లు అర్జున్ గారు అంత స్థాయికి ఎదిగేవారు కాదు. వాళ్ళు తెలుగు నటులే మనం చూడకూడదు ఆ సినిమా అనుకొని ఉంటే ఈరోజు బిగ్ స్టార్గా అల్లు అర్జున్ గారు ఉండేవారు కాదని నా అభిప్రాయం భయ్య. మీరు నేను అలా ఉంటాను, కానీ ఆ నిఖిల్ ఫ్యాన్స్ అండ్ గౌతమ్ ఫ్యాన్స్ అలా ఉండరు కదా. అదే ఫ్యాన్స్ని కంట్రోల్ చేస్తారు, ఎందుకంటే ఈరోజు ఫ్యాన్స్ వల్లే ఫ్యాన్స్ మన స్టార్స్కి ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఈరోజు ఫ్యాన్స్ వల్లే కదా అల్లు అర్జున్ గారు కోర్టు మెట్టులు ఎక్కారు, జైలు మెట్టులు ఎక్కారు. ఆయనకు సంబంధం లేని విషయంలో ఆయన ఎక్కడం జరిగింది. అదే ఫ్యాన్స్ ఇప్పటికైనా మారుతారు, ఎందుకంటే ఒక స్టార్ కనపడగానే వాళ్ళకు కూడా ప్రైవేసీ ఇచ్చి సెల్ఫీ, వాళ్ళు ఫ్రీగా ఉంటేనే సెల్ఫీ అడగండి, లేదంటే గుంపులో ఇలా రచ్చ చేయకూడదని నా అభిప్రాయం అండి. రేపు కూడా తన స్ట్రిక్ట్ ఉండబోతుంది, ఎందుకంటే ఇప్పుడు జరిగే పరిమాణాల దృష్ట్యా మా టీవీ మా యాజమాన్యం కానీ మన అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యం కానీ చాలా తగు జాగ్రత్తలు కంపల్సరీ తీసుకుంటారని అనుకుంటున్నాను భయ్య. పొరపాటున నిఖిల్ రాకుండా గౌతమ్ వస్తే మీ ఒపీనియన్ ఏంటి? గౌతమ్ వచ్చినా హ్యాపీ, ఎందుకంటే అతను కూడా కష్టపడ్డారు కదా, అతను గివ్ అప్ ఇవ్వలేదు. ఎక్కడ కష్టపడ్డ వాళ్ళే కదా టాప్ 5 అంటేనే వాళ్ళు ద విన్. ఎందుకంటే నబీల్ చూసుకోండి, నబీల్ తను అనుకున్న గోల్ 100% సాధించేశాడు. తన సినిమాలోకి వెళ్ళాలని అనుకున్నాడు కాబట్టి ఈ బిగ్ బాస్ సీజన్ ద్వారా అయినా తనకి అవకాశాలు వస్తాయి బయటికి రాగానే అనుకుంటున్నాను. హీరోగా నిలదొక్కోవాలని గౌతమ్ గారి కళ, అది ఈ సీజన్ ద్వారా తను ఇంకా 100% జనాలకి రీచ్ అయ్యాడు కాబట్టి తను సోలో బాయ్ మూవీ కూడా చాలా మంది ఆదరిస్తారని అభిప్రాయం భయ్య. వరంగల్ వాలా నబీల్ గురించి కొంతమంది కప్పు కొడతాడని ముందు నుంచి అనుకున్నారు, మధ్యలో డ్రాప్ అయ్యాడు. డ్రాప్ అంటే కొంచెం ఎక్కడో గౌతమ్ ఎక్కువ పికప్ కావడం వల్ల మనోడు తగ్గడం జరిగిందండి నబీల్ గారు. గౌతమ్ అనుగుణంగా ఆయన వ్యూస్ పెరిగినాయి, అది కాకుండా క్రేజ్ పెరిగింది. ఆయన క్రేజ్ పెరగడం వల్ల నబీల్ కొంచెం ఎక్కడో డౌన్ అయ్యి, అది కాకుండా నబీల్ పృథ్వీకి ఎక్కువ సపోర్ట్ చేయడం వల్ల కొంచెం ఎక్కడో డౌన్ కావాల్సి వచ్చింది.